ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఓం నమ శివాయ. కన్యారాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వారు అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే కన్యారాశి కిందకు వస్తారు. కన్యారాశి అధిపతి బుధుడు. అలాగే కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. దాదాపుగా కన్యారాశికి కూడా ఈ సంవత్సరం చాలా మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. విశ్వం నుంచి చాలా తీసుకునే అవకాశం ఈ కన్యారాశి వారు పొందబోతున్నారు. చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు అంటేనే ఒక బిజినెస్ మైండ్తో ఉంటారు. అటువంటిది ఇప్పుడు ఇవ్వటమే వస్తుంది అంటే తీసుకోవడానికి ముందుంటారు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ యోగ్యతకు తగ్గట్టుగా వస్తుంది కాబట్టి దాన్ని చక్కగా తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా కన్యారాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక, శారీరకంగా, ఆర్థికంగా అన్నీ బాగున్నా కూడా శారీరకంగా కొంత ఇబ్బందులు, హెల్త్ డిజార్డర్స్, మానసికంగా కొంత టెన్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే ధన సంపత్తి కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని మనకి టెన్షన్స్, ఒత్తిళ్ళు ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న కలహాలు రావడానికి అవకాశం ఉన్నా అవి సమస్యపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంట వివాహ శుభకార్యాలు బాగా జరిగే అవకాశం ఉంది. అలాగే గృహ నిర్మాణం, గృహ ప్రవేశాలు, భూమి పూజ ఇలాంటివి కూడా ఈ సంవత్సరం మీరు చేయబోతున్నారు. అలాగే ప్రయాణాల్లో కొంత చిన్న ఆటంకాలు ఉంటాయి. అయితే అదే సంబంధించి టైర్స్, అలాగే మీరు వెళ్ళే ప్రయాణంలో కారు సంబంధించి ప్రమాదాలు గురి అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ, అలాగే ఎక్కువ ఉండే 2 అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం కేర్ తీసుకొని ప్రయాణాలు సాగించాల్సిన అవసరం ఉంది. అలాగే బంధుమిత్రులతో, స్నేహితులతో కొంచెం కలహాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. పశు వృద్ధి చాలా బాగుంది. వ్యవసాయ రంగానికి చాలా బాగుంది. బాగా ధన సంపత్తి అనేది ఎక్కువ ఉంది. అలాగే గృహయోగం, వాహన యోగం అనేది బాగా జరుగుతుంది. మంచి ఫలితాలు పొందడానికి కన్యారాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు.
అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. ఉద్యోగపరంగా కూడా ఉంటూ అంటే 2-3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తూ వ్యాపారంలో కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు, ఇలాంటివి ఎన్నో మీరు పార్ట్నర్షిప్స్తో కొన్ని సక్సెస్ చేసే అవకాశాలు, కొత్తగా ఇంకొక వ్యాపారం ప్రారంభం చేయడం, ఇలాంటి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా ఆపర్చునిటీస్ అనేది రెడీగా ఉన్నాయి. వాటన్నిటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం భవతు. మే సదాశివం.